నేనటి వీడియోలో మీరు ఎవరి మాట వింటున్నారు అనే విషయాన్ని గురించి నేను ప్రశ్నించాను. అంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగోలో వాటి నేచర్ ఏంటో చెప్పి మీరు ఎవరి మాట వింటారు అని ఒక ప్రశ్న నేను వేయడం జరిగింది. అయితే ఈ ఇడ్, ఈగో, సూపర్ ఈగోలో ఎవరి మాట వినాలి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే జనరల్ గా నేను నిన్న ఇడ్ నేచర్ ఏంటి, ఈగో నేచర్ ఏంటి, సూపర్ ఈగో నేచర్ ఏంటి, అంటే అవి ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి పని చేస్తాయి అనేది కూడా నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్, ఈగో డిపెండ్స్ ఆన్ రియాలిటీ ప్రిన్సిపల్, సూపర్ ఈగో డిపెండ్స్ ఆన్ మొరాలిటీ ప్రిన్సిపల్ కదా. అయితే ఇప్పుడు ఇడ్ యొక్క నేచర్ చెప్పిన తర్వాత ఎవరు ఇడ్ మాట వింటారు అని అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ డెవలప్స్ సమ్ సార్ట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఎంజాయ్మెంట్ ఉంటే అక్కడ ఎంజాయ్ చేయని చెప్పేది ఇడ్. కాబట్టి దాని మాట వినాలని జనరల్ గా ఎవరు అనుకోరు బికాస్ పీపుల్ అండర్ ఎస్టిమేట్ అస్ అండ్ ఆల్సో దే ట్రీట్ అస్ యాజ్ బ్యాడ్ పీపుల్. కాబట్టి అది తీసేస్తే ఇడ్ని మనం వదిలేస్తే ఈగో, సూపర్ ఈగోల్లో ఎవరి మాట వినాలి అనే విషయం గురించి మనం ఆలోచిస్తే మరి ఒకవేళ నేను అడిగితే జనరల్ గా మీరు ఏం చెప్తారంటే సూపర్ ఈగో మాట మనం వినాలి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ మొరాలిటీ ప్రిన్సిపల్ కాబట్టి. అయితే యాక్చువల్ గా ఎవరి మాట వినాలి అంటే, ఎవరు మన మూర్తిమత్వాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈగో. ఎందుకు ఈగో, ఎందుకు సూపర్ ఈగో కాదు, ఎందుకు ఈగో అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఏమనుకుంటున్నారో, ఎందుకు సూపర్ ఈగో కాదు అని నేను అంటున్నాను అని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్స్ లో తెలియచేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please share and subscribe my channel. Thank you.